అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 12వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. నిరవధిక సమ్మెలో భాగంగా ఈరోజు ఏలూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందే నేను తెలంగాణ కంటే ఒక 1000 రూపాయలు అదనంగా అంగన్వాడీలకు వేతనం ఇస్తామని చెప్పి వాగ్దానం చేశాడు. మరి తెలంగాణలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రం కంటే 2500 రూపాయల వేతనం ఎక్కువ ఉంది. మరి ఎందుకని మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాలో అంగన్వాడీలకు వేతనాలు పెంచకుండా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని విస్మరిస్తున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడం కోసం అనేక రకాల వాగ్దానాలు చేశారు, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. కానీ అంగన్వాడీలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కూడా అమలు చేయండి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు అంగన్వాడీలు సమ్మె చేస్తూ ఉంటే సమ్మెను పరిష్కరించడం చేతకానటువంటి ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలు తాళాల బద్దలు కొట్టేటువంటి కార్యక్రమాన్ని పూనుకుంది. అంటే మీరు రాజ్యాంగాన్ని చట్టాన్ని కాపాడాల్సినటువంటి మీరు అధికారులు ఈ రోజున రాజ్యాంగ విరుద్ధంగా తాళాల బద్దలు కొట్టి పని చేస్తూ ఉన్నారు. ఇలాంటి తప్పుడు పద్ధతులు వెంటనే మానుకోవాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచమంటాం నేరమా? అంటే మీరు వేతనాలని అరికట్టలేనటువంటి మీరు ఇవాళ వేతనాలకు అనుగుణంగా జీతాలు పెంచమంటే మాత్రం అంగన్వాడీల మీద జులుని చూపిస్తూ ఉన్నారు. ఇలాంటి తప్పుడు పద్ధతులు మానుకోవాలని చెప్పి అడుగుతా ఉన్నాం. అలాగే ఈ రోజున అంగన్వాడీలు ప్రమాదవశాత్తు మరణించిన రిటైర్మెంట్ అయిన ఎటువంటి పరిహారాలు లేవు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేసిన తర్వాత కనీసం గ్రాట్యుటీ అనేటువంటిది ఇవ్వాలి కదా. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా కేవలం 50,000 రూపాయలు అని చెప్తారు. అవి కూడా సక్రమంగా ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. అందుకనే అంగన్వాడీలు అందరికీ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలా, గ్రాట్యుటీ 5 లక్షల రూపాయలు అమలు చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అలాగే మినీ అంగన్వాడీ సెంటర్లు ఇవాళ పనిచేసేటువంటి మినీ వర్కర్లు తీవ్రమైనటువంటి బాధలు పడుతూ ఉన్నారు. మరి మినీ వర్కర్లకి మెయిన్ వర్కర్లకు ఇవ్వండి, మినీ సెంటర్లని మెయిన్ సెంటర్లుగా మార్చండి అని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. అలాగే లబ్ధిదారులకి ఇవ్వాల్సినటువంటి నాణ్యమైనటువంటి ఆహారాన్ని కూడా ఇవాళ ప్రభుత్వం సరఫరా చేయట్లా. ప్రభుత్వం పై స్థాయిలో ఉన్న అధికారులు కాంట్రాక్టులతో కుమ్మక్కయ్యి చెత్త చెదారాల నాసిరకం పదార్థాలు ఇవాళ పిల్లలకి సప్లై చేస్తూ ఉంటే దానికి బాధ్యత అంగన్వాడీలదా? అందుకనే లబ్ధిదారులకి నాణ్యమైనటువంటి ఆహారం ఇవ్వండి చెప్పి కూడా ఈ సమ్మె సందర్భం అడుగుతున్నాం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే చర్చలు జరిపి సమ్మెని పరిష్కరించేటువంటి చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో జిల్లాలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం.